ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణ 3 గంటలుగా కొనసాగుతోంది. సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారుల బృందం హరీష్ రావును ప్రశ్నిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ రావు వాంగ్మూలం నమోదు చేస్తోంది సిట్. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణ 3 గంటలుగా కొనసాగుతోంది. సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారుల బృందం హరీష్ రావును ప్రశ్నిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ రావు వాంగ్మూలం నమోదు చేస్తోంది సిట్. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఇక జూబ్లీహిల్స్ పిఎస్ లో హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ప్రియ, ప్రస్తుతం హరీష్ రావుకి లంచ్ విరామం ఇచ్చారు. దాదాపు 2.5 గంటల పాటు అతని నుంచి విచారణ చేపట్టిన తర్వాత అతనికి లంచ్ విరామం ఇవ్వడంతో ఇంటి నుండి వచ్చిన భోజనం ప్రస్తుతం హరీష్ రావు తీసుకుంటాడు. మళ్ళీ 3 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా హరీష్ రావుకు సంబంధించిన ఈ రోజు జరుగుతున్న 160 సిఆర్పిసి కింద ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి, అంటే 160 సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసుల్లో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి 2023-24 మార్చిలో జరిగిన పంజాగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ప్రధానంగా ఈ స్టేట్మెంట్ అనేది రికార్డు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కేసులో దాదాపు ప్రభుత్వ అధికారులు, అంటే పోలీసు అధికారులు అరెస్ట్ కావడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళు అరెస్ట్ సమయంలో అప్పుడు సిట్ ఏర్పాటు చేసిన సిట్కు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లలో హరీష్ రావుకు సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉందన్న దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ సేకరించినట్లుగా సిట్ చెప్తూ ఉంది. కానీ కోర్టులో మాత్రం ఈ 2 వాటిపైన, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన హరీష్ రావు ఏదైతే పాస్ చేసుకున్నాడో దానికి సంబంధించి ఇప్పటికే కోర్టు కొట్టేసింది కూడా. అలాంటప్పుడు ఏ విధంగా తన పైన ఎవిడెన్స్ ఉన్నాయి అనేది కూడా అతనికి సంబంధించిన అడ్వకేట్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావు పై ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కావాలనే రాజకీయ కక్షల ధోరణిలో భాగంగా పిలిచారనేది ఒకవైపు హరీష్ రావుకు సంబంధించిన వర్గాల్లో అడ్వకేట్లు ఆరోపిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ సిట్ అధికారులు మాత్రం ఇందులో కొంతవరకు ఎవిడెన్స్ సేకరించినట్లుగానే మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రమ్మన్నారు. ప్రస్తుతం అతన్ని ఏసీపీగా ఉన్న సిట్ అధికారిని వెంకటగిరి ఒక్కరే ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. మిగతా సిట్ అధికారుల బృందం మాత్రం ఎవరు రాలేదు. కేవలం అతను ఒక్కడే ఉన్నాడు. ప్రస్తుతం అతనే హరీష్ రావు నుండి వివరాలు అయితే సేకరిస్తున్నాడు. ప్రధానంగా ఈ కేసులో ఓ ఛానల్ ఎంపీ తోటి మాట్లాడిన వివరాలతో పాటుగా ఎలక్షన్ సిద్దిపేట ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా ఎవిడెన్స్ ని హరీష్ రావు ముందు నుంచి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇన్నిసార్లు ఒక వ్యక్తితోటి మాట్లాడాల్సి వచ్చింది, ఫలానా వ్యక్తులు, అంటే కొన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చి వాటిని ఎస్ఐబికి ఇచ్చి వాటిని ట్యాపింగ్ చేయమని చెప్పారు. కాబట్టి ఎవరు చెప్తే చేయించారు, ఇందులో ఎవరి ప్రమేయం ఉందనేది ఒకటి, లేదా సొంతంగా మీరే నిర్ణయాలు తీసుకొని ఈ ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయించారు అన్న దానికి సంబంధించి హరీష్ రావు నుండి అయితే వివరాలు అయితే తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ట్యాపింగ్ వ్యవహారానికి దానికి సంబంధించిన దాంట్లో గతంలో జరిగిన విచారణలో వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగానే ప్రస్తుతం హరీష్ రావు స్టేట్మెంట్ కొనసాగబోతుంది. ఇప్పుడు మాత్రం లంచ్ విరామం ఉంది. మళ్ళీ 3 గంటలకు మరొకసారి సిట్కు సంబంధించిన అధికారి హరీష్ రావు నుండి వివరాలు సేకరించబోతున్నారు.
రాధాకృష్ణ, అయితే విచారణకు సంబంధించి హరీష్ రావు తరపు లాయర్ ఏం చెప్తున్నారు? రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.